వేసవి ప్రారంభం కాకముందే దొంగలు వారి చేతివాటంను మొదలు పెట్టేశారు. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా వారి చోరీలకు పాల్పడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటీవల కాకినాడ రాజారామ్మోహన్ నగర్ లో కంపర రమేష్ మెమోరియల్ పార్క్ ఎదురుగా గల ఇంట్లో తలుపు బద్దలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇటీవల ఇంటి యజమానులు వారు ఖత్తర్లో ఉంటున్న వారి కుమార్తె ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి వెళ్లడాన్ని గమనించిన దొంగలు ఇంటి తలుపులను బద్దలగొట్టి లోపలికి వెళ్లి గెడపెట్టుకుని బీరువాను కబోర్డ్లను తెరిచి వాటిలోని విలువైన బంగారు, వెండి, ఇతర సామాన్లను తీసుకుని ఇంటిని చెల్లాచెదరు చేసి ఇంటి వెనుక గుమ్మం గుండా బయటకు వెళ్లిపోయారు. తర్వాత రోజు ఉదయాన్నే పని మనిషి ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లగా తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించి ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఇంటి యజమాని బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక సచివాలయం మహిళా పోలీస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నత అధికారులకు విషయాన్ని తెలియజేశారు. ఘటనపై ఇంటి యజమాని బంధువులు మీడియాతో మాట్లాడారు. మా సిస్టర్ వాళ్ళు లాస్ట్ సండే ఇక్కడి నుంచి ఖత్తర్ వెళ్ళారండి. ఈ సండే మేము ఇవాళ చూసుకునేటప్పటికీ ఓపెన్ చేసింది. ఫ్రంట్ డోర్ బ్రేక్ చేసుకుని బయట నుంచి ఈ డోర్ నుంచి వెనక డోర్ నుంచి బయటకు వెళ్తారు. పని అమ్మాయి వర్క్ చేసుకోవడానికి వచ్చింది. ఈవినింగ్ వచ్చేటప్పటికి వెనకాల డోర్ ఓపెన్ చేసిందని మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చి చూసాము. నిన్న రాత్రి కానీ మన రాత్రి కానీ జరిగింది అని అనుకుంటున్నాం. మరి ఎప్పుడు జరిగింది అనేది కరెక్ట్గా ఏం తెలియదు.